మీరు చెప్పమన్నాడా దానికి పలుకుతుంది అది పరంబోకి మగంది. సరేలే సరేలే, నిజమైన నిజాలు చెప్పు, పలుకుతుందో లేదో చూద్దాం. నేను చిన్నగా పుట్టిన పాప 3 నెలల పాప అప్పుడే అది చెప్పు. మా అమ్మ ప్రీమెచ్యూర్ బేబీ అండి, నా కొడుకారా నెల నిండగానే పుట్టిందని మా ఎట్లా అమ్మ. పుట్టినాను ఈసారి ఫైనల్ గా నీట్ గా చెప్పేద్దామమ్మా. నేనేంటి ఈసారి చూడు. బేకూప్ దాన్ని పొద్దాంకులు చెప్పేకి బల్లి పలకలేదు మా లే. బల్లి. అవునరా, నేను పరంబోకి దాన్ని, చండాలమైన దాన్ని, నీచురాల్ని. నేను బాగా జలసాలు చేస్తా, కార్డ్స్ ఆడతా, అది ఇరిగిన నేల మీద కూడా సినిమాలకు పోతా, ఇరిగిన నేల సినిమాలు మీద చూస్తా, ఉచ్చబోయావు. ఇరిగిన నేల మీద ఉచ్చబోయిను. ఓడి సొమ్ము చెప్పు ఇంకా చెప్పు. ఓడి సొమ్ము తింటా, ఓడి సొమ్ము దోసుకుంటా, అందరు ఆస్తులు నా పేరు మీద రాపించుకుంటా. లే చూడు చమేలి, ఈ బల్లె మనకి ఎట్లా కావాలంటే అట్లా చెప్తుంది, మన జాతకం అంతా చెప్తుంది ఇది. చూడు వీడే. దానికి ఏముంటుంది, నీళ్ళే దానికి అన్నం. చెట్లు తీసుకురా పోయి వస్తానని చెప్పి నేను కానీ వస్తా కావాలంటే ఓ బ్యాగ్ తీసుకొని పోదాం. అని ఏందో శబ్దమా, వాడు ఎందుకు కిందికి వేసినాడేమో. ఏం తల్లి, ఏమన్నా ఎలకలు గిలకలు ఉన్నాయా మీ ఇంట్లో? చిట్టెలకలు అవి ఉంటే కూడా అట్లా సౌండ్లు చేస్తాయి. ఇదేందా ఇది నేను చూడలా. ఏందిరా శబ్దం అవుతుంది? మయ్యా రే పద్దు దుంకుతుంది, పద్దు అది కాళ్ళు ఎత్తుకోనుంది. ఏంది అంతలా ఉంది బాబీ? బాగా మేపుతున్నారు మీరు బల్లుల్ని ఎలకల్ని. నేను అడిగించాను ఏం కాదులే, మా బల్లి గురించి స్టోరీ చెప్తాను నేను. అందుకు కూర్చో. పద్దు కూర్చోండి. అసలు ఈడ కూర్చోద్దులే, పాప నువ్వు ఈడ కూర్చో. నాకు రా, మళ్ళీ పద్దు ఆడగొట్టాలి, నాకు కనపడవండి. ఈడ కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సేమ్ మీరు కూడా అలాగే కోరుకోండి. మెడ సొట్ట గంట పెట్టద్దు, నువ్వు ఇట్లా స్ట్రైట్గా మాట్లాడండి, ఇట్లా పెట్టుకో. నాకేమేమి మెడ పట్టుకోలేదు, వాళ్ళు ఏమన్నారు అన్ని నువ్వు గుర్తిస్తాను. దిగు భుజాలు పెట్టుకో బాబీ. ఊరికే కోపం లేదు. తెప్పించలేదు బాబీ. సో యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు కెమెరా ఆన్ చేసినాను అంటే, నీకేమైనా పెళ్లి సూపులా లాంటి నాగార్జునకి ఏమన్నా పెళ్లి చేస్తావా? బల్లిల మీద తెలుసు కదా, మామూలుగా అందరి ఇళ్ళల్లో బల్లిలు అప్పుడప్పుడు మనము సత్యాలు నిజాలు పలికినప్పుడు బల్లి ఆడిస్తుంది కదా, ఒక సౌండ్ టక్ 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 అని. అంటే ఎట్లా వస్తుందంటే చంపకు చచ్చ 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 అని కొట్టినట్లా. అవును, బల్లి పలికింది. బల్లి పలికింది అంటారు కదా, విన్నావా? తెలుసు కదా, బల్లి అరుస్తాయి కదా ఎప్పుడన్నా. అదే మళ్ళీ తెలుసా, దానికి అర్థం కూడా ఉంది. దానికి మామూలుగా ఏమంటారు, బల్లి పలికిందంటే బల్లి చరిత్ర చదివినావా? బల్లి చరిత్ర కాదు, మామూలుగా మనం ఏమైనా మాట్లాడుతుంటావు. అవును, ఓకే. సో ఏమైనా మాట్లాడినప్పుడు బల్లి ఆడిస్తుంది కదా, టక్ 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 అని. సత్యం అంటాంలే మనం. అట్లా మన ఇంట్లో బల్లులు మనం ఏం మాట్లాడితే దానిలోకి ఆడిస్తూనే ఉంటాయి. దండిగున్నాయా బల్లులు? అదో చూసా, అదే అద్దాడు ఉంది చూడు, ఆడే కూర్చో. అద్దాడా తల కింద, ఇక్కడ కిందకి రా చూపిస్తా. వీడియోలో చాలా పవర్ఫుల్ బల్లి, చూపిస్తారే మళ్ళీ చూపిస్తాను. ఏం రే మీరు అట్లా దూరుతున్నారు అట్లా? అది పట్టించుకోలే అంతే. రే ఎంతలా ఉంది, అది కడుపుతో ఉన్నట్టుంది. అవును, చాలా పవర్ఫుల్ అంటే బల్లి. పిల్లలు చెప్తాయిరా, నోటితో డెలివరీ చేస్తావా? సో సరే ఓకే. సో నిన్న నేను పద్దు ఏం చేసినామంటే, రాత్రి మేము మాట్లాడుకునేటప్పుడు, ఒక సెకండ్, రాత్రి మేము మాట్లాడుకునేటప్పుడు మేము ఏమైనా చెప్తా అంటే పలుకుతాంది అనమాట. అంటే ఆడ కూర్చున్నా ఈడ కూర్చున్నా ఉన్నాయి బల్లులు బయట అంతా. సో అందుకు ఇప్పుడు నువ్వు నేర్పించినావా మాటలు? లేదు లేదు, అవి అంతే ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నాడు, బల్లులకి నేర్పిస్తున్నాడు. సో ఇప్పుడు కొన్ని సో ఈ వీడియోలో మనం ఏం చేస్తాము అంటే, బల్లి సహాయంతో, బల్లి జ్యోతిష్యం చెప్పినట్ల మనకి బల్లి సత్యం చెప్తాదన్నమాట. అంటే
నువ్వు రోజువారీ చేసిన దానిలో నువ్వు ఏం చేసినావు ఏం కథ అని అవి చెప్పుకో, ఏదో ఒకటి నువ్వు చెప్తే బల్లి చెప్తాది సత్యమా కాదా అని, బల్లి చెప్తాది, అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్ముతావా లేదా అని చెప్పి అంతగా చెప్తాయి. అయినా మనం అనుకున్నప్పుడే లేదు మన ఇంట్లో బల్లులు పలుకుతాయండి, నిజంగానే పలుకుతాయి మన ఇంట్లో బల్లు. పోయమ్మ నాయన బల్ల ఇంకా ఏడన్నా ఉన్నాయా ఇంకా? యాడ లేవులే మా పట్టని. మామూలే ఉంటాయి, పట్టించుకో. నిజంగానే బల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అత్తయ్య. సరేలే స్టార్ట్ చేద్దాం. బల్లుని చిట్టెల కల్ని నాగార్జునకి ఇచ్చి పెళ్లి చేయండి. సరేలే సోదొద్దు. ఫస్ట్ వచ్చేసి చెప్పు ఏమైనా కానీ నీ గురించి ఏదో ఒకటి. అంటే ఇట్లా రోజు నేను పొద్దున్నే 8 గంటలకు లేస్తానండి, లేచిన వెంటనే 8 గంటలకు ఏం లేనప్ప, నేను 5 గంటలకు లేస్తా. బా లేచేది 8 గంటలకు మీరు. ఆ? నువ్వైతే పొద్దున్నే లేస్తావులే యోగా. ఈ అమ్మ లేస్తుంది 8కి, ఈ అప్ప లేస్తాడు 9కి లేస్తాడు. సరేలే అవే మాట్లాడుకుందాము. బల్లి చెప్తుంది, బల్లి శాస్త్రం చెప్తాము. సో బల్లి చెప్తుంది. సరే చెప్పు ఫస్ట్ పద్దు దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. బల్లికి ఏమన్నా నేను 5కే లేస్తానని తెలుస్తుందా? అవి అన్నీ తెలుస్తాయి బల్లికి. ఇప్పుడు నాగార్జున ముద్దు తిన్నాడని తెలుస్తుందా? అవన్నీ వద్దమ్మా, ఆ సత్యం మీద పోదాం అంతవరకే. బల్లి చెప్పిందంటే సత్యం, మనకు అట్లా పోదాం అంతేగా. ఓకే స్టార్ట్. పద్దు పొద్దున్నే 5:30కి అట్లా లేస్తా. అబద్ధం. చెప్పుని ఉండు. పనాయమ్మ కోసం విష్ణు 5కి వెళ్ళిపోతాడు. విష్ణు పనాయమ్మ వచ్చే లోపల 5:30 అవుతుంది. ఆ టైంకి అంతా లేసేస్తాను. లేచి బ్రష్ చేసి స్నానం చేసి చెప్పు స్నానం చేసేస్తాను. ఇంకా ఆ తర్వాత కాఫీకి పెట్టుకుంటా. అద్దా చూడమ్మా, కాఫీ తాత. ఆ లోపల ఆమె బయట నీళ్లు చల్లింటుంది. ఆమెతో ముగ్గు వేయించాను, నేనే వేసుకుంటాను ఎందుకంటే ఆమెకు రాదు కాబట్టి. అంతేగా. ఆ తర్వాత అంటే వేయలేదని అడుగుతాను. ఆ తర్వాత ఆమె లోపల కసు ఊడ్చేస్తుంది. నేను కాఫీ తాగే లోపల ఇంకప్పుడు పూజ చేసుకుంటా. డ్రైవర్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం నాకు కాల్ది కొంచెము ఒక నిమిషం గట్టిగా. డ్రైవర్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు మీరంతా చిన్నగా ఉన్నారు కదా, మనకి ఆడ ఎట్లుండే సందు లోపల అక్కడంతా ఇల్లులు, ఇక్కడంతా ఇల్లులు, మధ్యలో రోడ్డు. సంక్రాంతి పండుగ వస్తే ఎవరేస్తాండ్రి? పెద్దన్న అప్పుడు మనకి వెంకటేశ్వరికి ముగ్గులే రావు, చిన్న వస్తాయి. రోజు ఆయన వేస్తుంది. సంక్రాంతి పండగకు పెద్దన్న వాళ్ళకి నేనే, పక్కన వాళ్ళకి నేనే, 3-4 పెద్ద పెద్ద ముగ్గులు వేసి తీసుకొని బా చేస్తాను. నువ్వు నిజంగానే మళ్ళీ అబద్ధం ఏం చెప్పలే నేను. అంటే పద్దు చెప్తే నిజాలు, నేను చెప్తే అబద్ధాలా? పద్దు అని కాదు, బల్లిని బేస్ చేసుకొని అంతా బల్లిని బేస్ చేసుకొని నేను నిజమే చెప్తున్నా. ఇంకప్పుడు ముద్దకు పెట్టేస్తా. డైలీ ముద్దనే కాబట్టి ముద్దకి ఒక పక్క పప్పు చాలు మళ్ళా నీ దగ్గరికి మళ్ళా స్టోరీ చెప్పట్లే, డైరీ రాసినట్లు. ఓకే. మా అమ్మ చాలా సార్లు అంటాంటుంది కదా, ఎవరికి తల్లికి పెళ్ళాంకి ఎవరు ఎక్కువ అని చెప్పేసి. అంతే. అందుకు ఓకే. పెళ్ళాం అంటే బెల్లం, తల్లి అంటే అల్లం. కానీ ఇంకో సామెత ముందు చెప్తా దీనికే. హెల్దీ ఏది? అల్లమా బెల్లమా? హెల్దీ ఏం చెప్పేవరా? హెల్తీకి మంచిది. లాజిక్లు వద్దయ్యా. వీడు ఎవరు ఖతర్నాక్ వీడు. కదమ్మా, చెమ్ము పెట్టి ముంతెత్తబోయారా, ముంత పెట్టి చొమ్మెత్తబోయారా. ఓకే. సో నాకు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనుకుంటే ఇద్దరు ఒకటే. నాకు హానెస్ట్ చెప్తాను, ఇద్దరు ఒకటే. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, ఇద్దరు ఒకటే. ఎవరు రాంగ్ ఉంటే వాళ్ళకి ఏట్లు అంతే. క్లాసులు మాత్రం భారీగా ఉంటాయి. వాళ్ళకి ఏట్లా లే ఇక్కడ తిరుగు బల్లి చూడు. అంటే ఇప్పుడు నాకు ఎవరు లాంగ్ ఉంటే ఏట్లా అంటే నాకు కూడా ఏట్లు పడతాయా? అప్పుడు బల్లి బలికినట్లేనా కొడతావని? ఏట్లంటే లే చెంబడాలు తీసానా కొడక. బల్లి చూడు ఎట్లా చెప్తాను. ఏట్లంటే ఇట్లా నాకు నెక్స్ట్ నువ్వే. నాకు భయం భక్తితో భయపడే దమ్ముందని తెల్లారుజాన్ని 2 గంటలకే లేస్తాను. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా కాలు వచ్చింటే పోయిండొచ్చు. 2 గంటలకే లేస్తారు, 12కు లేస్తారు. అసలు నిద్రపోకుండా పోండొచ్చు. అదే 2కే లేస్తాను. 2కే లేచి 2 నుంచి
5 వరకు ధ్యానంలో కూర్చుంటాను. కూర్చున్న తర్వాత మళ్ళీ బాత్రూమ్ 5 నుంచి 6 వరకు బాత్రూమ్ పోతాను. ఆ తర్వాత కూర్చొని స్నానం చేసి పూజ చేస్తాను. 8 నుంచి 10 వరకు మధ్యాహ్నం పొద్దున్నే 10 వరకు పూజ చేస్తాను. తర్వాత ఇంకా 11 నుంచి 12 వరకు తింటాను. ఏంది బాబీ, నేను నిజాలు చెప్తే పలకదు, అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్తా అంటే పలుకుతాను. లేదు, నేనైతే నేను honest- నమ్మను నేను బాబీ. ఉండేది చెప్తా. బాబీ నేను చెప్పేది విను. నేనైతే హానెస్ట్గా చూసినాను. ఒక 4 o'clock అట్లా లేస్తా అంటాం కదా, 4కి అట్లా లేచినప్పుడు ఎప్పుడైనా కూర్చొని ఉంటాడు అన్నమాట. అట్లా నువ్వు దడుచుకోవా? నేను ఎంత దడుచుకుంటా? 2 గంటలప్పుడు కూర్చొంటాడా? 2 గంటలప్పుడు అయితే నేను చూడలేదు. బాబీ 4 గంటలప్పుడు ఈ అయితే పిల్లగాడు చెప్పేది అన్ని అబద్ధాలే బాబీ. ఏమ్మా, 2కు వేస్తానని, పల్లి శాస్త్రం. 4 వరకు కూర్చుంటానని, 4కు పోయి 5 వరకు బాత్రూంలో ఉంటానని, ఇవన్నీ శుద్ధ అబద్ధం. అదేంది బాబీ, నిజాలు చెప్తే పలుకోకుండా కాదండి, అంటే మనం అంటే చూసి అబద్ధాలు చెప్తాం. ఆ బల్లి కూడా అబద్ధాలు చెప్తుంది. మాటరాని బల్లి అంటే అది సత్యం చెప్తుంది. అది బల్లి మొగం దానా? లే బల్లి చెప్పింది వినాల మనము అంటున్నాను. ముంగిసి మగం నా కొడుక. బల్లి చెప్పినట్లు వినల్లా అని అంటాను. నెక్స్ట్ మగం వేసుకొని ఇప్పుడు తెలుస్తుంది కదా మా అమ్మ ఏమని. నువ్వు చెప్పు. ఏందో ఎట్లా అబద్ధాలే కదా బల్లి ఆడన్నదని, అందుకు అబద్ధాలే చెప్పి ఆయన ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు నిజాలు చెప్తుంది. అది పలకదు. బెల్లం అంటే బెల్లము, తల్లి అంటే అల్లము అని చెప్పిన. అది మీకు అందరికీ అది సత్యమే, అది సత్యమే, నేను ఒప్పుకున్నా. నగ్న సత్యం అని మీకు తెలుసు. ఇంకోటి కూడా చెప్తా చూడండి, రెండు అది కూడా చెప్తా. ఇంకోటి ఏమంటారంటే, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జోబి చూస్తుంది అంటారు కదా. కరెక్టే కదా నేను చెప్పింది? పాయింట్ కరెక్టా కాదు? అంటే అందరూ అట్లే ఉండరనుకో, పెళ్ళాం కూడా కడుపు చూసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ సామెతకి తగ్గట్టు నేను చెప్తాను. అంటే నువ్వు దిక్కలు చూస్తున్నావు అంటే నేను చెప్పేది అబద్ధాలనే. అబద్ధాలని కాదమ్మా, బల్లి మర్చిపోయిందేమో అని అన్ని మర్చిపోయేది. నిజాలకి అది పలుకోకుండా అబద్ధాలకు పలుకుతుంది. దాంట్లో ఏమైనా చిన్న అబద్ధం ఉంటుంది, అందుకు మార్చి చెప్పుకుంటానంటే ట్రై చేయి, మారుస్తాను. అది అందరూ అందరూ చెప్పేవి, అది నేను మార్చే. మళ్ళీ సామెతలు వద్దు, వేరేవి ఏమైనా చెప్పు, నీ గురించి ఏమైనా చెప్పుకో. నేను పొద్దున్నే 5కి లేస్తా, ఖచ్చితంగా 5కి లేస్తా. 5కి లేసేసి ఫస్ట్ అట్లానే ఏమంటే బల్లి కాదు సెల్లు, చెట్లకి నీళ్ళు పోస్తా. చెట్లే లేవు కదా? ఎందుకు లేవు? కుంపట్లు దండిగా ఉన్నాయి. కాళ్ళంటే నేను చూపిస్తానండి వీడియోలో. వీడు కూతలు వినద్దండి. కుంపట్లు ఉన్నాయి. నాకు చెట్లు అంటే ప్రాణం. చెట్లకు నీళ్ళు పోస్తా. తర్వాత ఇంకా యోగా చేసుకుంటా. ఒక అర్ధగంట ఎక్కువసేపు చేసుకొని అర్ధగంట యోగా చేసుకుంటా. తర్వాత బ్రష్ వేసుకుంటానే ఒక గ్లాసు గోరెచ్చ నీళ్ళలోకి పసుపు, నిమ్మకాయ పిండుకొని తాగుతా. పసుపు ఎలా వేసుకుంటా? అంత చిటికెడు పసుపు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగుతా. తాగిన తర్వాత ఒక అర్ధగంట ఎన్ని గుడ్లు వలే అసలు. నిన్న పొద్దున 4 గుడ్లు ఆమ్లెట్కి పగలు కొడితే గిన్నె 4 పోయినాయి. మొన్న ఒక 7-8 గుడ్లు ఉడకబెట్టినాము. మొన్న 7-8 గుడ్లు. నేను ఎప్పుడన్నా చెప్పినాను ఇంతవరకు? నేను తెచ్చిన వెంటనే ఎండల కాలం అనే కాదు, ఎప్పుడు మాకు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి గుడ్లు. ఎప్పుడు లేదు. నేను ఇంతవరకు ఎప్పుడైనా కంప్లైంట్ చేసినానా? ఏమో మంచిగా పోయినాయేమో. ఇప్పుడు బాబీ వాళ్ళవన్నీ బాగున్నాయంట చూడు. నావేమన్నా నిలువు ఉండేది తెచ్చినావేమో. మర్చిపోయినావేమో ఫ్రిడ్జ్ లో పెట్టేది. అబద్ధాలు చెప్పద్దు. నేను అబద్ధాలు చెప్పనట్టు. ఎప్పుడన్నా వాళ్ళకి ఒక్క మాట అడిగినా నేను అడుగు చెప్తాడు. అది ఏంది బాబీ, నేను అబద్ధం చెప్పలే, గాడ్ ప్రామిస్ చెప్తాను. వినాయకుని సాక్షిగా చెప్తున్నా. 15-16 గుడ్లు పోయినాయి. నీ గుడ్లు ఎందుకు చెడిపోలేదు బాబీ? ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. మేము ఫ్రిడ్జ్ లోనే పెట్టినా. నేను ఏమన్నా కాలువలో పెట్టినానా? లేదు, వాళ్ళ ముందర ఫ్రిడ్జ్ లో పెట్టాలని మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏమనుకోలా, చెడిపోయినా అని చెప్తే మేము గుడ్లు ఇస్తాంలేని ఆశతో చెప్తాను అనుకోలే. నేను పరంబోకి దాన్ని అయిపోలా. పరంబోకి నా కొడుక, నువ్వు నిజంగా పరంబోకి నా కొడుకు అనే సత్యం చెప్పింది. నేను కాదు, నువ్వు. అంటే బల్లి పలకలే. లే, ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఓకే,
ఓకే. వాళ్ళు ఏమనుకోలేరా అట్లా చెప్తే గుడ్లు ఇస్తారులే అని చెప్తాను అనుకోలే. సరే సరేలే వదిలేసి చెప్పు, వేరేది ఏమైనా చెప్పు. అదే చెప్పు, నిజంగా నేను చెప్పు ఒకసారి చూద్దాం. నిజంగా నేను నిజంగా గాడ్ ప్రామిస్ గణపతి సాక్షిగా నేను అబద్ధం చెప్పలేదు. 16 నేను బాగా లెక్క పెట్టుకుంటున్నాను, 16 గుడ్లు పోయినాయి. ఎన్ని పోతే ఏముందిలే కానీ ఫ్రిడ్జ్లో పెట్టినావా? రే ఫ్రిడ్జ్ 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 అంటావు కదరా నా కొడుక, నీకేమైనా దొబ్బిందా? ఏమైనా చెవులు ఏమైనా దొబ్బినాయాలే? అమ్మా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, బల్లులు శబ్దాలు నమ్మకూడదు. ఎందుకు? లేదు, మీరు చెప్పినవన్నీ అబద్ధాలకంతా కిచ్ 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 అనర్సా. నేను చెప్పిన నిజాలు పలుకుతా అంటే, పరమ సత్యం పలుకుతా అంటే పలకలే. నేను ఇంకా నేను ఇంతవరకు నాకు బల్లి మీద బల నమ్మకం ఉండే. ఏదన్నా బల్లి అరిస్తే ఏదో కృష్ణ కృష్ణ ఏదో సత్యము, ఎక్కడన్నా పోతే శుభం అట్లా శుభాలకి అరిష్టాలకి చెడుకి కూడా పలుకుతాయంట. ఇంతకుముందు పలకలేదా అనేటప్పుడు? నువ్వు చెప్పేటప్పుడు పోయినాయి గుడ్లు పోయినాయంటే పలికే కదా, పలికే కదా. ఫోన్ కాల్ ఉన్నప్పుడు గుడ్లు పోయినాయంటే పలికింది. మళ్ళా నువ్వు అబద్ధం చెప్పాలంటే తినేసి నువ్వు గుడ్లు పోయినాయని చెప్పలేదు అని అది చెప్పింది. అంటే తినలేదు నువ్వు, పోయినాయి. నువ్వా బల్లి? అదిగా బల్ల ఆడుంది. ఇక్కడే నోరు తెచ్చుకో, దుంకేది అమ్మయ్యాడ బల్లులు. అమ్మా అవి గుండ్లు వాసన గుండ్లు తెచ్చి పెట్టు తల్లి, బల్లులు సరే వేరే ఏమైనా చెప్పుకుంటావా? చెప్పు, నీకు నువ్వే నమ్ముతావు బల్లి ఎంత సత్యమో అని. ఇంకా ఏమైనా చెప్తావా? చెప్పు. ఏమైనా చిన్నప్పుడు నువ్వు చేసిండేవి ఏమైనా చెప్పుకొని నమ్మిస్తావా? బల్లిని టెస్ట్ చేస్తామా? చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు నిన్ను మూతి పగల ఎవరు పగల? నువ్వు చూసినావా? నువ్వు పుట్టినాక నేను పుట్టినానా? నువ్వు ఎవరికైనా పగలగొట్టిండేది? నేను పగల కొట్టినా. మళ్ళా తర్వాత నేను స్కూల్లో చాలా మందిని కొట్టినా, నా జోలు వస్తే నేను కొట్టినా. నిజమే అంటే నిజంగానే కొట్టినా. ఇంకా చెప్పు. ఎట్లా కొట్టానంటే, మాకు స్కూల్ దగ్గర రేణిగాలి చెట్టు ఉండింది. బుక్కులతోనా? బుక్కులు తీసుకొని కొడతా కుండ నెత్తిని పగల కొడతాను కొడక. 2 కుండలు ఉన్నాయి, ఇద్దరికి పగల కొడతా. ఓకే. రేణిగాయలు తీసుకొని నేను పెట్టింటా కదా కింద, అవన్నీ ఎత్తపోతారు. కింద పెడితే నాకు కోపం వస్తుంది. నేను రేణిగాయల చెట్టు కాడు ఉంటా. ఎక్కుతాంటివి రేణిగాయల చెట్టు? రేణిగాయలు అంటే ఇది కంప రేణిగాయలు కాదు, పెద్ద రేణిగాయలు. అదే ఎక్కుతాంటివి చెట్టు, రేణిగాయల చెట్టు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అంటే పైకేం ఎక్కరు, చెట్టుకి గోడ ఉంటుంది, కాంపౌండ్ గోడ. బల్లి చెప్పలేదు, గోడ మీద నిలబడి. అబద్ధం లేదు. లే నువ్వు చూసినావా? నేను చూసినా. గోడ మీద నిలబడుకుంటే అందుతాయి, కట్ట తీసుకొని కొడతాం. మళ్ళీ చూడలేదేమో. సరేలేమ్మా, ఇది సరేలే. ఇప్పుడు అబద్ధాలు చెప్పు, అది సైలెంట్ గా ఉంటుందో పలకకుండా ఉంటుందో చూద్దాం. ఓకేనా? స్టార్ట్ ఈ రౌండ్. చెప్పమ్మా పద్దు, నువ్వు ఫస్ట్. ఏదైనా కానీ చెప్పు, గట్టిగా మాట్లాడి చెప్పు. ఏదైనా నీ ఇష్టం, అబద్ధం చెప్పు. ఏదైనా ఎట్లా అబద్ధమే కదా చెప్పు. అబద్ధం అంటే నేను అస్సలు పడుకోను, అంటే నేను నిజంగా రోజు పడుకోనే ఉంటా. అబద్ధం ఏంటంటే నేను అస్సలు పడుకోను. చూడు పలకలేదు, ఎందుకంటే నేను 24 గంటలు పడుకోనే ఉంటా. సరే అయితే నేను రోజు పొద్దున్నే 5 ఆ టైం 5:30 అంతా లేయను. ఓకే, యోగా చేయను. ఇంకా తర్వాత కుక్కని తిప్పను. ఏమి పనులు చేసుకోకుండా బాగా తీరిగ్గా పనుకుంటా. అబద్ధాలు అని మళ్ళీ అంటే నేను చెప్పింది అబద్ధాలే అని కదా. అట్లా నువ్వు చెప్పు నాకు, అబద్ధాలు ఏమైనా? నేనా? మా అమ్మ మంచిది అట్లాంటి చెప్పొద్దు. నేను అసలుకు రోజు తిండే తినను. అసలుకు ఊరికే చెట్లకు నీళ్ళు పెట్టుకుంటా, కూర్చొని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. నిజంగా అంటే ఇంకా పని ఆమె కూడా రాదు, పద్దు కూడా పని చేయదు, బాబీ కూడా చేయడు అని చెప్పు. అయ్యో అబద్ధాలు చెప్పమంటాడు అంటే నీకు ఇంతకు ముందు మేము నిజాలు చెప్తా అంటే బల్లి పలికింది, నీకు పలకలే అన్నావు కాబట్టి ఇప్పుడు అబద్ధాలు. ఇప్పుడు ఆ పాప ఏం చెప్పింది? నేను రోజులో అస్సలు నిద్రపోను అనింది. నిద్రపోతుంది కదా ఆ పాప, అందుకే బల్లి పలకలే. బల్లి సత్యం చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనేం చెప్పినా, పొద్దున పూట్ల నేను 5 గంటలకు లేను, యోగా చేసుకోను,
ఊరికే పాడుకుంటూ ఉంటాను అంటే ఏమాయా బల్లి పలకలే. ఇప్పుడు నాగార్జున ఏం చెప్తున్నాడు, అట్లా అంటే నేను చెట్లకి నీళ్లు పెడతాను అంటే చెట్లకి నీళ్ళు ఎక్కువ పెట్టాడు కాబట్టి నీళ్లు పెడతాను అంటాడు. అట్లా అబద్ధాలు చెప్తే బల్లి పలుకుతుందా? నేను నిజాలు చెప్పిన పలకంటే నేను అబద్ధాలు ఇప్పుడు చెప్పు నీదే, ఇప్పుడు చెప్పు, నువ్వు అబద్ధాలు చెప్పు. నువ్వు చెప్పదు చెప్పు నాకు. అట్లా పూజ నేనే చేస్తాను, వంట అంతా నేనే చేస్తాను. డైలీ ఒక 6 ఐటమ్స్ 7 ఐటమ్స్ వంట చేస్తాను. మొత్తం అంతా ఫామ్లో అంతా కసువు కూడా నేనే కొట్టేస్తాను, పేపర్లు అన్నీ కూడా నేనే ఎత్తేస్తాను, చెట్లన్నీ కూడా నేనే నాటినాను. మొత్తం జాగా అంతా చెట్లన్నీ నేనే నాటినాను. ఇంకా అంతా నేనే చూసుకుంటా ఫామ్లో అంతా కూడా. నీట్ అన్న ఇప్పుడు చెప్పు. నిజంగా అండి ఇంకా నాకు వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే నిజాలకి తావులేదు. ఎందుకు ఏమైంది? బల్లి ఏం మాట్లాడిందా? నువ్వు చెప్పు. అట్లుంది. మీరు అబద్ధాలు చెప్పండి అంటే అబద్ధాలు చెప్పు, అలవాటే కదా. అంటే అట్లా లేదు, నేను అయ్యో తప్పుగా అనుకుంటున్నా. తీస్తానా కొడకానికి అలవాటు లేదు కదా. అబద్ధాలు చెప్పు అంటన్నా, చెప్పు. అబద్ధాలు చెప్పమ్మా. ఇప్పుడు బల్లి చెప్తుంది అబద్ధమా కదా? నీ టర్మే ఇప్పుడు చెప్పు. నేను కూడా పొద్దున్నే లేను, అసలు యోగా చేసుకోను, లేడమే బేకారు కూర్చుంటాను, బేకారు మాటలన్నీ సెల్లు చూసుకుంటాను. సెల్లులో బతకని పెడతాను కదా, అప్పుడప్పుడు కాల్ వెయిటింగ్ వస్తుంది పొద్దున పూట. అసలుకే నేను మా అమ్మ పొద్దున పూట లేచినప్పుడు ఎవరితోనూ మాట్లాడను నేను. నాకు అయ్యా లేదు అనలేదు, అది ఎందుకు అట్లా వినిపించింది అంతే. అనలేదు లేదు అనింది. లేదు. అది ఎట్లా బాబీ, నేను బాతాకాను కదా, ఎవరితో ఫోన్ మాట్లాడేకే నాకు ఇష్టం, ఎక్కువ హెడ్ఏక్ వస్తుంది. ఎవరితోనే ఎక్కువ మాట్లాడను, నాకు ఎక్కువ కాల్స్ రావు. ఇదేంది అబద్ధము? నాకేంది బల్లి వేసేది? వద్దులే ఫోన్ వద్దు కానీ వేరేది ఏమైనా చెప్పు. అబద్ధం, వేరే అబద్ధం ఏమైనా చెప్పు. ఏం చెప్పాలబ్బా, ఏమో నీ ఇష్టము, మాకేం తెలుస్తాయి అబద్ధాలేవో నిజాలేవో, ఏమైనా చెప్పు. నేనైతే ఇంట్లో పని ఏంది చేసుకోను. ఎప్పుడు ఎవరెవరు చేస్తారు పని అని కాసుకొని ఉంటా. నిద్ర లేను, 10-11కి లేస్తా. తినేది కూడా అంతే, 10, 11, 12కి తింటా. నాకేం పని పాట లేదు. ఏంది బాబీ? ఏమ్మా వాని అక్క వాని అమ్మ వాని ఆలింది. ఏమైంది? వాని అమ్మ ఏంది? నేనేమి అబద్ధాలు చెప్తే పలుకుతుంది, నిజాలు చెప్తే పలకదులే. లేదు అదే తప్పుగా అండి ఫ్రెండ్స్, మా అట్లా చెప్పదు మన బల్లి. ఏంది చెప్పదు? పోలే నీ బల్లికి నీకు లే, మూసుకోండి ముగ్గురు. ఈసారి ఫైనల్ గా నీట్ గా చెప్పేద్దామమ్మా. నేనేం దాన్ని పొద్దాంకులు చెప్పేకి. నేనేమన్నా పరంబోకి మగన్ దాన్యాలే. చెప్పమ్మా, స్టార్ట్ చేయి అబద్ధాలు గట్టిగా. లేట్గా లేస్తాను. అన్నిసార్లు చెప్తావు లేటుగా లేస్తాను, లేటుగా పనుకుంటాను, వేరేవేమైనా చెప్పు. ఫామ్ లో అంతా నీళ్ళు పెడతాను, ఫామ్ లో చెట్లన్నీ నేనే పెట్టినాను, కాయలన్నీ నువ్వే కోస్తావు, నీళ్ళన్నీ నేనే పెడతాను, కాయలు నువ్వే కోస్తావు, మోటార్ నేనే వేస్తాను, ట్యాంక్ నువ్వే కడుగుతావు. ట్యాంక్ అది ఎక్కేకి లేదు, ఎవరు కడిగేకి లేదు అది. అంతేగా. చూసినావా ఇప్పుడు రోజు ఆ బాబు చెప్పిండవన్నీ అబద్ధాలు. కుక్కర్ నేనే చూసుకుంటాను, ఆ కుక్కర్ ఫుడ్ పెట్టేది నేనే. అందుకే అది అండంలే, ఆ పాప కాదు చేసేది, నేను చేసే పనులన్నీ ఆ పాప చెప్తాంది. యోగా క్లాసులు కూడా మీరే చెప్తారు. యోగా క్లాసులు కూడా నేనే నేను నిజాలు చెప్తే పలకదు, అబద్ధాలు చెప్తే పలుకుతాను నేనే. ఇప్పుడు తెలుస్తుంది కదా, అయిపోతుంది ఇప్పుడు. నేను వద్దులే బాబీ, లేదమ్మా ఈసారి చూడమ్మా, ఈసారి నీకు తప్పైతే గినా ఆ బల్లిని బయటికి పంపించు. బల్లి మీదే నమ్మకం పోయింది. వద్దు వద్దులే బాబీ, ఎగురితే ఎవరి మీద అన్నా బయటకు పంపించే. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు చెప్తాను. ఓకే, సో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడే నా లైఫ్ బాగుండే అండి. నాకు కాంటెంట్ క్రియేటర్ అయినాక ఏందో అంత బొత్తిగా పెద్దగా టైం లేదు, లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనమాట. బుక్స్ చదవడానికి కానీ, ఇట్లా కుక్క పిల్లలతో ఆడుకోవడానికి కానీ, నేచర్ లేకపోయి ఏమైనా కానీ నేచర్ ఎంజాయ్ చేసేకి, ఏమైనా కానీ ఈతకాయలంట కలికాయలంట అట్లాంటివి వచ్చినప్పుడు తినడానికి కానీ టైం లేదు నాకు. అవన్నీ నువ్వు చేస్తాను కదా బాబీ. అందుకే కదా అది కొట్టడం లేదు. అబద్ధం చెప్తానా నేను? అబద్ధాలకు బల్లి కొట్టదు. ఇవే కదా బాబీ నిజాలు, నువ్వు చెప్పినవే కదా బాబీ నిజాలు. చెయ్యడం లేదు అన్నాను కదా, చెయ్యడం లేదు అంటే చేస్తానని కాబట్టి బల్లి కొట్టలేదంటే తికమక కాదమ్మా, తికమక కాదు. ఇప్పుడు మా అమ్మ, సరే నువ్వు మామూలు కుక్కని చూసుకోవు కదా, ఊరికే నువ్వేమంటావు? నేను చెప్పిండే చెప్పు, బల్లి కొడుతుందో కాదు. నేను కుక్కని బాగా చూసుకుంటాను,
ఫాస్ట్ నేను చెప్తాను. నేను కుక్కని బాగా చూసుకుంటాను. ఇంకేంది చెప్తా పోతాను. నేను కుక్కని బాగా చూసుకుంటాను, పాలు పెడతాను, బువ్వ పెడతాను, దాన్ని బయటికి రౌండ్ తిప్పుతాను, బాత్రూమ్ పిలుచుకొని పోతాను దాన్ని. బయటికి రౌండ్ అంటే బాత్రూమేలండి, వీళ్ళంతా ఇదిగా నేను చెప్పలేను. ఫాస్ట్ చెప్పాలి. రౌండ్ తీసుకుపోతాను, కడుగుతాను. కూర్చున్నాక కుక్క గుద్దులు ఎవరు కడగరండి, వీళ్ళు కడుగుతారండి. అదే అంతా బాబీ, అది బల్లెనా బాబీ? నాకు డౌట్ వస్తుంది బాబీ. లేదు బాబీ, బల్ల. ఒకసారి అట్లే చూస్తాను, మింద పడుతుంది. ఓయమ్మా, మింద పడతా, నేను మింద పడతా. సరే ఏంది బాబీ, నేనేమన్నా అన్ని పచ్చి అబద్ధాలు చెప్తే పలుకుతుంది అది. సరే అమ్మా, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మళ్ళా నీ వద్దులే, కుక్క వద్దు బాబీ, నువ్వు చెప్పు. నువ్వు అబద్ధాలు చెప్పు. మీ ఇంట్లో బల్లులు నిజాలు లేదు, మీరు నిజాలు లేదు. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. చెప్పు నీ చిన్నప్పుడు కష్టాలు కానీ లేకుంటే అట్లాంటివి ఇంటి చెప్పు. నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఫుడ్ చేసి పెట్టి ఎట్లా చూసుకుంటా అంటివి అవినో, లేదంటే ఏదో ఒకటి చెప్పు. నువ్వు లేడీస్ కార్నర్లో చిన్నప్పుడు చాలా చిన్నప్పటి నుంచి ఒకటే కష్టం వద్దమ్మా. ఫస్ట్ అది చెంసు ఆపోజిట్ చెప్పాలంటే చిన్నప్పటి నుండి నాదంతా బాగా సుఖాలండి. మామిడి తోటల కింద కూర్చొని మామిడికాయలు తినుకుంటా, గోళీలు ఆడుకుంటా, ఆ పక్కనున్న రేణిగాయల చెట్ల దగ్గర పోయి రేణిగాయలు వీక్కొని మళ్ళీ కలికాయల దగ్గర పోయి కలికాయలు తిని స్కూల్ ట్యూషన్లు అంతా ఎగరగొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి బాగా మెత్తగా పనుకొని చేసిండే ఫుడ్ అంతా బాగా తిని పనుకొని మళ్ళీ మరుసటి రోజు లేసి అదే పని చేసి అట్లా అబద్ధాలు చెప్పు. అట్లా నావేందో మళ్ళా అదేందో హాస్టల్ అంటావు, షాప్ అంటావు. ఇప్పుడు నువ్వు హాస్టల్లో కష్టపడినావు, షాప్లో కష్టపడినావు. నేను ఏమి కష్టపడలేదండి, హాస్టల్లో కష్టపడలే, ఇంట్లో కష్టపడలే. ఊరికే వాళ్ళంతా వాళ్ళే స్టూడెంట్స్ వస్తాండ్రి, వాళ్ళే డబ్బులు కడతాండ్రి, వాళ్ళే జరిగిపోతాండే, అన్ని జరిగిపోతాండే. నేను గుడ్డల షాపులు నేను ఏమి పర్చేజ్ చేసే పోయేలా, నేను ఏమి అసలు వీళ్ళని సాకలే, వీళ్ళకి బువ్వ పెట్టలే, వీళ్ళకి ఆలనా పాలన చూడలే. వాళ్ళే పుట్టినప్పటి నుంచి వాళ్ళే చేసుకుంటాండ్రి. నాకు చిన్నప్పుడు అమ్మ నాయన బాగున్నారు, నేను అన్నీ బాగా సుఖపడినా, చాలా బాగా ఇదైనానండి. అందుకే నేను బాగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అది ఎందుకు బాబీ, ఆడే మొత్తుకుంటూ వస్తుంది కదలుకోకుండా. అంటే ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పిన ఒక్కటి కూడా నిజాలు లేదు నేను చెప్పిన. ఇప్పుడు మీరు చెప్పమన్నాడా, దానికి పలుకుతుంది అది పరంబోకి మగంది. సరేలే నిజమైన నిజాలు చెప్పు, పలుకుతుందో లేదో చూద్దాం. నేను చిన్నగా పుట్టిన పాప 3 నెలల పాప అప్పుడే అది చెప్పు. మా అమ్మ ప్రీమెచ్యూర్ బేబీ అండి, నా కొడుకోరా నెల నిండకనే పుట్టిందని. మా ఎట్లా పుట్టినాను చూసినావానే? నువ్వు చూసావాలే, నేను కదమ్మా బల్లి చేస్తానని చెప్తాను. 3 నెలల మా అమ్మ నన్ను 3 నెలల బిడ్డప్పుడే చనిపోయింది. అక్క బావ వాళ్ళే అమ్మ నాన్న, నాకు వాళ్ళే సాకినారు. అప్పుడు కష్టాలే. అద్దమ్మా, ఇది నిజమే కదమ్మా. విరక్తి పుడుతుంది. ఏందమ్మా నిజాలు కదమ్మా, ఇది అబద్ధం ఇది. ఓకే అంటే అబద్ధాలు చెప్పినావా? ఏందో ఏం జరుగుతుందో నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. హాస్టల్ పెట్టి చాలా కష్టం పడి వీళ్ళని పెంచి పెద్ద చేసి సాకి ఇది చేసిన అని వీళ్ళు ఆ బల్లి పలకట్లే. మీరు నిజమైంది బల్లి పలకడం లేదు, నేను చెప్పింది నిజమా, బల్లి పలికింది నిజమా అని నా కామెంట్లో పెట్టండి. లే అవునరా, నేను పరంబోకి దాన్ని, చండాలమైన దాన్ని, నీచురాల్ని. నేను బాగా జల్సాలు చేస్తా, కార్డ్స్ ఆడతా, సినిమాలకు పోతా, సినిమాలు చూస్తా, ఇరిగినేల మీద ఉచ్చపోయిను, ఓడి సొమ్ము ఓడి సొమ్ము తింటా, ఓడి సొమ్ము దోసుకుంటా, అందరు ఆస్తులు నా పేరు మీద రాపించుకుంటా. లే దాన్ని దాన్ని నరుకుతా. ఎందుకు? ఏందిలే, నేను అన్ని పచ్చి తప్పుడు కూతలు కూస్తుంది అది. నేను చెప్తాను, అమ్మది వద్దండి, అమ్మ కావడం లేదు కానీ నేను చెప్తాను. మా అమ్మ మంచిది, ఓకే, బాగా చూసుకుంది, ఓకే. బాబే మీరే ఎట్టుకు వెలిగినారు, మీరే అన్ని అలనా పాలన మీరే చేసుకున్నారు. నాకు బాబే దాని మీద మీ ముగ్గురు వాని అక్క, వాని అమ్మ, వాని బాబీ నాకు మెంటల్ వచ్చేస్తాను బాబీ.
బల్లి శాస్త్రము నిజమమ్మా, బల్లి లే, శాస్త్రం. అది బల్లి నిజమా అబద్ధమా? బల్లి శాస్త్రం చెప్తా అనేది ఇంకా బల్లి బల్లి అయితేమమ్మా శాస్త్రం చెప్పే బల్లి. ఎందుకు అట్లా చూస్తాను? నాకెందుకో డౌట్గా. జాగ్రత్త అంటే నిద్రపోతాంటుంది బల్లి, నిద్రపోతాంటుంది, వదిలేసి. ఇది ల్యాంప్ లైట్ కొట్టే లే, ఏమ్మా? ఇది బల్లి కాదు, బల్లి చచ్చిపోయిందేమో అత్తయ్య. చచ్చిపోలేదు, ప్లాస్టిక్. లే, చచ్చిపోయింది. రబ్బర్ బల్లి పెట్టి నన్ను బకరాన్ చేస్తావాలే. అది అది కాదు బల్లి. లేదు actually అత్తయ్య, ఆ అది బల్లి- చచ్చిపోయింది. లేదు లేదు, ఇది రబ్బర్ బల్లి అమ్మా. ఇది ఎందుకు అయ్యో, పెట్టామా? అది నిజమైన బల్లి లాగుంది. రే బకరాన్ లేదు చేస్తావా? బకరా కాదు, బల్లి శాస్త్రం వేరే చెప్పినా యాక్చువల్ గా. అవునా అబ్బా బాబీ, నాకు ఒక డౌట్. బాబే కూర్చో. ఒక డౌట్, ఒట్టే చెప్పు, అది సౌండ్ ఎట్లొచ్చింది నాకు ఇప్పుడు? నాకు కొన్ని నా మైండ్లో మళ్ళీ వేరే పనులు నడిచినాయేమని నాకు అనుమానాలు పుడతాయి ఎక్కువ. నేను అనుకున్న పనులు కావేమో, నేను ఇట్లేమో అని మెంటల్గా ఫిక్స్ అయిపోతా నేను. ఎంతకి తెగించారా? రే అన్నురా, నేను ఎందుకు అట్లా పెట్టావు రే? అందరూ అంటున్నారా నీకు దెబ్బలు తగలవా ఇట్లా పెడతాడు సుగిలోడు అని అందరూ అడుగుతున్నారు. నాకు దెబ్బలు తగలవా? నువ్వు పెట్టద్దు బాబీ, నాకు నచ్చదు. పెట్టద్దు, చెప్పు ఏమైంది? నువ్వు పెట్టద్దు. పెట్టలేదులే. పట్టుకోతుంది. అబ్బా, మెయిన్ నా మనసులో ఉండేది, ఆశగా ఉండేది, నేను కోరుకుంటుండేది చెప్పలే. చెప్పింటే అది బాగుంటుంది. చెప్పింటే నేను ఎంత ఫీల్ అయిపోతా అంటే, ఏమని నాకు మంచి మంచి ఏమైనా మంచి మంచి ఛాన్సులు రావాలా, దానికి అంటే ఏదో రకంగా ఏదో నేను ఒక రేంజ్లో ఇది కావాలి దానికి అంటే దానికి అంటే అంటే ఎట్లా అను రాదు ఒకసారి ఒకసారి అంటాను. ఒక్కసారి అబ్బా, అను. అంటాను అను. అంటానుండే. అను. ఒరే, నువ్వు ఎంతకైనా తెగిస్తావురా. నువ్వు ఏమమ్మా, నువ్వు ఎట్లా ఇదైపోయినావురా అసలు? ఎంత ఖతర్నాకు నా కొడుకురా నువ్వు. ఎట్లా బల్లి లెక్క అంటానవురా నువ్వు. ఆ? అంటే నువ్వేమైనా పెట్టుకొని అట్లా ఇది చేసినావు కదా? అట్లేం లేదమ్మా. ఇప్పుడు నువ్వు ఉంటావు అనమాట, నువ్వు ఉన్నప్పుడు చెప్పేది నేను, బా నాకు ఒక 500 ఇమ్మా, గ్యారంటీకి ఇస్తాను నీకు అని అంటాను. బా లేదు లేరా బాబీ నాతో అని అన్నావు. ఇప్పుడు లేదమ్మా ఖచ్చితంగా ఇస్తానమ్మా, నేను గ్యారంటీకి ఇస్తానమ్మా అంటే అప్పుడు నువ్వు అట్లా అని నాకు తెప్పించుకుంటావా? వద్దు వద్దు, ఒక్క నిమిషం ఉండు. అబ్బా ఏమైంది మా? ఎట్లా చేస్తావురా అట్లా సౌండ్ అట్లా చేసి అనుమానాలన్నీ పెడతావాలే? పరంబోకి నా కొడుక నీ ఎందుకు నీకు రాదు అనేకి? గుర్తుతా ఎట్లొస్తుందిలే? అను నాకెట్లొస్తుంది? ట్రై చెయ్యి. రాదు. ఏది లే, కూర్చోమా. ఏమైనా చేస్తావురా కంత్రి నా కొడుక. ఏది సింపుల్ వెరీ, మొగంలో కూడా కనపడకూడదు అన్నమాట అంటాను. చూడు రే, నువ్వు జన్మలో బల్లిరా. నువ్వు ముందు జన్మలో బల్లి అయినావు. పిచ్చులైపోయారు మా టీం అంతా. పెదాలకు చిట్టి బాయ్ అండి. బల్లి జ్యోతిష్యం మళ్ళా చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు. లైక్ చేయడం మర్చిపోతండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.